హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామాక్ టెస్ట్ 39 పార్ట్ 2 సొల్యూషన్ చూద్దామండి. మీకు పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఇప్పుడు మీకు 21 స్టార్ట్ అవుతుంది. 21 to 25 క్వశ్చన్స్ మీకు డిఐ క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ ఇప్పుడు మీరు డిఐని అర్థం చేసుకోండి. ఇక్కడ సింపుల్గా అండి, డేటా సింపుల్గా ఇచ్చినారు. ఏ నుండి ఎఫ్. ఇప్పుడు మీకు 6 కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఇన్స్టిట్యూట్స్. దాంట్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళు ఎంతమంది ఇచ్చినారండి. డేటా సింపుల్గా ఉంది. క్వశ్చన్స్ కనుక అర్థం చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఆర్ట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఏబిసి టుగెదర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ కామర్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ డిఈ అండ్ ఎఫ్ టుగెదర్. ఆర్ట్స్ ఏబిసిలో చదివే వాళ్ళు అంటే E3నేనా అండి, E3. కామర్స్ డిఈఎఫ్లో చదివే వాళ్ళు E3లో ఎంత పర్సెంట్ అన్నారండి. సో సమ్ చేయండి. 6, 4, 10, 12 1 క్యారీ వస్తుంది కదా. 8, 8, 16కి 1 క్యారీ యాడ్ అయితే 7, 17 అంటే 1 క్యారీ వస్తుంది కదా. మళ్ళీ 1 + 1 2, 2 to 4 ఇది 5, 572 వచ్చింది. దీంట్లో వీళ్ళ టోటల్ చెప్పండి. 5 + 6 11, 11 + 7 18 అంటే 1 క్యారీ. 1 + 8 9, 9 + 9 18, 18 + 1 19 1 క్యారీ. సో మొత్తం 698. 698 అనేది 572లో ఎంత పర్సెంటేజ్ అండి. ఓకే, ఇప్పుడు మీకు ఆప్షన్స్ చూస్తే కనుక ఇక్కడ మీకు 125% కనిపిస్తుందా. ఇది 100% కన్నా ఏబో ఉంది. ఎట్లాగో మీకు 25% క్యాలిక్యులేట్ చేయడం, ఇది 100% కదా. డినామినేటర్లో ఉన్న వాల్యూ మీకు 100% అవుతుంది. 25% క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదండి. అంటే 25% అంటే 1/4 కదా. దీంట్లో 1/4 చేయండి ఒకసారి, ఎంత అవుతుంది. 4 1s 4, 1/4 చేస్తే మళ్ళీ 1 క్యారీ వస్తుంది. 4 times 16, 1 4 3 times. మొత్తం యాడ్ చేస్తే 5, 7 + 4 11, 715 అవుతుంది. అంటే మీకు 125% వాల్యూ ఎంత వచ్చిందండి, 715 వచ్చింది. కానీ మీకు న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఎంత, 698. సో మీ ఆన్సర్ అనేది 125% కన్నా తక్కువ అండి. ఎందుకంటే 715 అనేది దీంట్లో 125% అవుతుంది. ఇది 715 కన్నా తక్కువ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 125% కన్నా తక్కువ. ఆప్షన్ ఒకటే ఉంది కదా బి, డైరెక్ట్గా మార్క్ చేయవచ్చు. Question number 22. What is the ratio of the total number of students studying science in all the institutes together to the total number of students studying engineering all the institutes together? రైట్, ఈ సైన్స్కి ఇంజనీరింగ్కి టోటల్ చేయాలి. రేషియో ఆఫ్ సైన్స్కి ఇంజనీరింగ్కి రేషియో చెప్పాలి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్ చేయడం అండి, ఏం చేయలేము మనం. ఇంకా 9 + 5 ఎంత, 14, 14 + 7 21, 21 + 4 25, 25 ప్లస్ ఇది 10 అంటే 25 + 10 అంటే 35 అంతేనా. 3 క్యారీ. 3 + 8 11, 11 + 1 12, 12 + 4 16, 17 18, 18 + 2 20 అంటే 2 క్యారీ. ఇక్కడ చూడండి అన్ని 6 + 2 805. ఇక్కడ అన్ని 6 ఉన్నాయి, మీకు 2 క్యారీ వచ్చింది, 805 అయింది. ఇక్కడ చెప్పండి 10 16 18 26 30 3 క్యారీ. 3 ప్లస్ ఇక్కడ 3 అంటే మొత్తం 12 అయిపోతుంది. ఇక్కడ 13 + 3 16, 16 + 5 21 2 క్యారీ కదా. ఇక్కడ చూడండి 2 క్యారీ వచ్చింది మీకు. అన్ని 1s ఉంటే 6 అయ్యేది, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది 7, 7 + 2 2 వచ్చిన క్యారీ 9 10. 805కి 910కి మీరు చెప్పాలండి రేషియో. 805కి 910కి. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది కదండి, దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇటు సైడ్ కన్నా ఇటు సైడ్ రేషియో ఎక్కువ రావాలి కదా. చూడండి దీనికన్నా ఇది తక్కువ ఉంది, ఆన్సర్ అవ్వదు. దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, రైట్ ఓకే. దీనికన్నా ఇది తక్కువ ఉంది, ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే 22 అనేది 11 మల్టిపుల్ అండి. ఇది మీకు 11 మల్టిపులా కాదు, ఇది కూడా ఆన్సర్ కాదని చెప్పొచ్చు. ఇక్కడ 26 కనిపిస్తుంది, ఇక్కడ 13 ఉంది. 13 అనేది మీకు 11 మల్టిపులా, ఇది 13 9 10లో 13 ఉందా, ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఇలా చూసి చెప్పొచ్చు అండి. అర్థమవుతుందా. మీరు ఇంత చేసిన తర్వాత క్యాన్సల్ కాకుండా ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ పెద్దగా ఉండాలి. సో ఈ వాల్యూ చిన్నగా ఉండాలి, ఈ వాల్యూ పెద్దగా ఉండాలి. సో ఈ వాల్యూ పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. మీకు ఖచ్చితంగా ఇటువంటి 2 ఆప్షన్స్ ఉంటాయండి. మీరు సాల్వ్ చేసి ఏ డిఐ అయినా చేయండి, మీకు ఇటు సైడ్ లీస్ట్ ఇటు సైడ్ హైయెస్ట్ ఉండాలా. అటువంటిది ఒక్క ఆప్షన్ అన్నా మీకు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఎగ్జామ్లో. ఇప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా మీకు రానప్పుడు అట్లీస్ట్ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి అట్లీస్ట్ ఎలిమినేట్ చేస్తున్నప్పుడన్నా కొంచెం స్మార్ట్గా ఎలిమినేట్ చేస్తే బెటర్ అండి. క్వశ్చన్ నెంబర్ 23. What is the difference between the average number of students per stream studying in Institutes A and the average number of students per stream studying in Institute F? ఇన్స్టిట్యూట్ ఏలో చదివే వాళ్ళ మొత్తం యావరేజ్కి, ఇన్స్టిట్యూట్ ఎఫ్లో చదివే మొత్తం వాళ్ళ యావరేజ్కి డిఫరెన్స్ చెప్పాలండి. యావరేజ్ అంటే ఏంటండి, టోటల్ స్టూడెంట్స్
టోటల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఏ బై నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 బై 5 మైనస్ టోటల్ ఇన్ ఎఫ్ బై 5. ఇంతేనా మీరు చేసేది? ఇప్పుడు దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు కదండి. ఈ 5 కనుక కామన్ తీసుకుంటే లాస్ట్లో టోటల్ ఏకి మైనస్ టోటల్ ఎఫ్కి డిఫరెన్స్ తీసుకొని కూడా 5 చేయొచ్చు కదా. ఇక్కడ 5 చేసి డిఫరెన్స్ తీసుకునే కన్నా 5 డిఫరెన్స్ తీసుకొని కూడా 5 చేయొచ్చు కదా. మీరు ఏ రకంగానే చేయొచ్చు కదా. ఇలా చేసే దానికన్నా ఇలా చేయడం మీకు ఈజీ మెథడ్ అండ్ బెస్ట్ మెథడ్ అండి. అండ్ మీరు టోటల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఇలా సమ్ చేస్తారా? ఈ మొత్తం సమ్ చేసి టోటల్ చేయకండి. ఈ సమ్ చేసి డిఫరెన్స్ తీసుకోవాలా. ఇక్కడ ఏదో వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏదో వాల్యూ వస్తుంది, ఇలా మైనస్ చేస్తే ఇది మీకు లెంత్ అవుతుంది. దీని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్గా దీని నుండి దీన్ని మైనస్ చేయండి. ఇప్పుడు మీరు టోటల్ నుండి ఈ టోటల్ మైనస్ చేసేదానికన్నా దీని నుండి ఎంత మైనస్, దీని నుండి ఎంత మైనస్, దీని నుండి ఎంత మైనస్ చేసి ప్లస్ చేయడం మీకు ఈజీ అవుతుంది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ మొత్తాన్ని యాడ్ చేసి మీరు డిఫరెన్స్ తీసుకునే దానికన్నా ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని తర్వాత యాడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి. మీకు డిఐలో మీరు కావాలంటే చేసి చూడండి. కొన్ని డిఐస్కి మీకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా డిఫరెన్స్ చేస్తున్నప్పుడు కూడా దీని నుండి దీన్నే చేయాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు నేను దీన్ని కొద్దిసేపు ఒక్క 2 సెకండ్లు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 184 ఉంది, 182 ఉంది. దీని నుండి దీన్ని మైనస్ చేస్తే ఎంత అండి? 2 అంటే +2 వస్తుందా? +2 వస్తుంది దీని నుండి దీన్ని మైనస్ చేస్తే. అండ్ ఇక్కడ చూడండి 180 ఉంది, 182 ఉంది. దీని నుండి దీన్ని మైనస్ చేస్తే -2 వస్తుందా? చూడండి 2 క్యాన్సిల్ అయిపోయినాయా? అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 76 ఉంది, ఇక్కడ 152 ఉంది. చూడండి దీన్ని 152 నుండి 76 మైనస్ చేస్తే 76 ఎగ్జాక్ట్లీ డబల్ ఉందా దీనికి? ఇది మీకు సింపుల్గా అవుతుంది చూడండి. మీరు ఎక్కడ కూడా సమ్ చేస్తే ఇంతకన్నా లేట్ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి 125 ఉందా? 125 నుండి 97 మైనస్ చేస్తే 120. ఇక్కడ 3 + 25 అంటే 28 వస్తుందా? వస్తుంది. 215 నుండి నేను 164 మైనస్ చేస్తాను. ఇక్కడ 36, 46 + 5. ఇక్కడ 36 ఉంటుంది, దానికి +15 యాడ్ చేయాలి కదండి. డిఫరెన్స్ అంటే 36కి 5 యాడ్ చేస్తే 41, 51 +51 వచ్చిందా? ఇప్పుడు సమ్ చేయండి ఏమొస్తుందో. 6 + 1 7, 7 + 8 15 వస్తుంది. అంటే సమ్ చేస్తే 15 వస్తుంది. 15 అంటే సరే 1 క్యారీ రావాలి కదా. 15 అంటే మీకు 1 క్యారీ. నెక్స్ట్ 7 + 5 12, 12 + 2 14, మీకు 1 క్యారీ వచ్చింది 15, 155 వచ్చిందా? అంటే ఈ టోటల్ ఏ మైనస్ టోటల్ ఎఫ్ వాల్యూ మీకు 155 వచ్చిందండి. 155/5 అంటే చెప్పండి. 5 3 టైమ్స్, మళ్ళీ 5 1 టైమ్స్, 31 వచ్చింది ఆప్షన్ ఏ. ఇప్పుడు మీరు ఈ టోటల్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ టైం పట్టేది. మీరు 184 - 182 ఎక్కడెక్కడ మీకు మైనస్ చేయడం ఈజీ అవుతుందో అవి చూసుకుంటే సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ బి విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఇన్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్? అన్ని కళాశాలలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఎంత శాతం? కళాశాల ఇక్కడ బిలో అండి. కళాశాల బిలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఎంత శాతం? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ బి కదండి. ఈ బిలో వాళ్ళు మొత్తంలో ఎంత % అని అడిగినారండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 138 వీటన్నిటిని సమ్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ రాసుకొని × 100 చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు దీనికన్నా బెటర్ మెథడ్ ఏముంటుందంటే మీకు ఫస్ట్ నేను ఆప్షన్ త్రూ వెళ్ళండి. ఇక్కడ ఎంత ఉందండి? ఇది 25% ఉంది. ఆన్సర్ 25% రావాలంటే ఈ 138 అనేది టోటల్లో 25% రావాలి. అంటే ఇక్కడ మీరుకి 138కి 4 టైమ్స్ ఉండాలి కదా. అంతే కదా. 25% అంటే ఈ 138 అనేది 25% అవ్వాలంటే టోటల్లో 1/4 వాల్యూ కావాలి కదా. 138 బదులు సింపుల్గా ఉండాలి. నేను 140 అనుకుంటున్నానండి. 140 అనేది 1/4 అయింది అనుకోండి. 140కి 4 టైమ్స్ ఎంత అండి? 14 × 4 ఎంత? 56 కదా. టోటల్ వాల్యూ 560 అవ్వాలి. అంతే కదా. 560 అవ్వాలి. చూడండి టోటల్ వాల్యూ ఎంత ఉంది? 100, 100, 200, ఇక్కడ 400, 500, 600, 700. 700 కన్నా ఎక్కువ ఉంది. 700 కన్నా ఎక్కువ ఉంది. మీకు ఇది 1/4 కావాలంటే టోటల్ వాల్యూ ఎంత అవ్వాలంటే 560కి అరౌండ్ ఉండాలి. కానీ 700 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 25% కాదు, 25% కన్నా తక్కువ అవుతుంది. సో ఆన్సర్ మీది కాదు. నెక్స్ట్ 10% చూడండి. మీకు 138 అనేది 10% అయిందనుకోండి. 100% వాల్యూ, ఈ టోటల్ వాల్యూ ఉంది చూసినారా? టోటల్ వాల్యూ అనేది
ఇది 140కి దగ్గరలో ఉంది కదా, 1400కి దగ్గరలో రావాలి. ఈ వాల్యూ మీకు 1400కి దగ్గరలో రాదు చూడండి. అన్ని 200s ఉన్నాయి అనుకున్నా కూడా మీకు 1200 అవుతుంది. సో ఇది 1200 కూడా కాదు. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అర్థమైంది? అప్రాక్సిమేషన్ ఎలా చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి, ఇది 15%. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15% అనుకున్నారనుకోండి. 140 × 15, 140 తీసుకుంటున్నారు, 15% అంటే ఎంత అవుతుంది చెప్పండి. 15, సరే ఇది 15% అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు 15% వాల్యూ ఇది అనుకున్నారనుకోండి. అప్పుడు మీకు 100% వాల్యూ కావాలి కదా. 138ని కనుక మీరు 15 మల్టిపుల్ ఈజీగా ఉండేటట్టు 135 ఉంటుందా? ఈ నెంబర్ని వచ్చే 135 అనుకోండి. 15% 135 అయింది అనుకోండి. 15 × 9 టైమ్స్ కదా 135 అంటే. 100% అంటే 900కి దగ్గరలో రావాలి. మీకు 15% వాల్యూ మీరు 135 అనుకున్నారనుకోండి అప్రాక్సిమేట్గా. ఇప్పుడు 100% వాల్యూ ఏమవ్వాలి? మీకు 9 టైమ్స్ అయింది కాబట్టి 900కి రావాలి టోటల్. ఈ టోటల్ చేస్తే 900 వస్తుందా లేదో చూడండి. 100, ఇది 300, 500, 600, 700. 700 ఇది 100 చూడండి, అప్రాక్సిమేట్లీ 100. ఇక్కడ 36 ఉంటే 100 అయ్యేదా? 800 అయిందా? 800కి ఈ రెండు చూడండి, 52 దగ్గర 900కి వచ్చిందా? సో మీ ఆన్సర్ బి అవుతుందండి. అప్రాక్సిమేట్లీ 900కి వస్తుంది కాబట్టి మీకు 18% కూడా అయ్యే ఛాన్స్ లేదండి. ఎందుకంటే 18% కూడా అవ్వాలంటే ఇంకా 3% వాల్యూ అంటే దీంట్లో ఇంకొక 30-40 వాల్యూ పెరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం వితిన్ 1 minute పెట్టేస్తారండి. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఇంకొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. అండ్ ఇలా చేస్తుంటే మీకు కొంచెం థింకింగ్ అండ్ స్మార్ట్నెస్ అనేది పెరుగుతుందండి. క్వశ్చన్ నెంబర్ 25. In Institute A, if 60% of the students studying arts and science, 75% of the students studying commerce and engineering, and 65% of the students studying management pass the exam, then what is the total number of students in Institute A who pass the exam? కళాశాలలో ఆర్ట్స్ మరియు సైన్స్ చదివే విద్యార్థులలో 60%, కామర్స్ మరియు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులలో 75%, మేనేజ్మెంట్ కోర్సు చేసే వారిలో 65% మరియు ఉత్తీర్ణులు అయ్యారు. ఓకే, ఇక్కడ మీకు మరియు అని రావాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ ఇది అవసరం లేదు. ఓకే, అయినా కళాశాల ఏలో ఎంతమంది ఉత్తీర్ణులు అయినారు. ఇక్కడ చూడండి, ఆర్ట్స్ అండ్ సైన్స్ గురించి ఇచ్చినారు కదా. ఆర్ట్స్ అండ్ సైన్స్కి ఫస్ట్ సమ్ చేయండి. 215, 240, 340. 340లో ఎంత పర్సెంట్ అండి? 60% కదా, 60%. నెక్స్ట్ కామర్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ వాల్యూ కామర్స్ ఇంజనీరింగ్ 184కి, సరే 180కి 150 యాడ్ చేస్తే 330. 330కి నెక్స్ట్ 6 యాడ్ చేయొచ్చు కదా, 336. 336లో ఎంత పర్సెంట్ అండి? 75%. 75%. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఈ 180లో 65%. సో టోటల్ ఎంతమంది అని అడిగినారండి. ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ అంటే ఇది 34 × 6, 60% అంటే 10% అంటే ఇది. ఇక్కడ చూడండి, మీకు 336లో 75% అంటే 3/5 వాల్యూ కదండి. 336లో 3/4 వాల్యూ అంటే 336లో 3/4 వాల్యూ. సో 4, 8, 32, 1, 4, 4, 16. సో 84 × 3 మిగిలింది. మీకు 65% అంటే 60% అంటే 18 × 6 కదా. సో 18 ముళ్ళు ఎంత? 54, 108. 108కి ఒక 5% యాడ్ చేయాలి. 5% అంటే దీంట్లో 9 కదా, 10% అంటే 8 కాబట్టి 108కి 9 యాడ్ చేస్తే ఎంత? 117. ఇప్పుడు యూనిట్ డిజిట్ ఏముందో చెప్పండి. మీకు ఆప్షన్లో యూనిట్ డిజిట్లు అన్నిటికీ డిఫరెంట్ ఉన్నాయి కదా. యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 6 4 24, 4 వస్తుంది యూనిట్ డిజిట్, 4 మూల 12 వస్తుంది యూనిట్ డిజిట్, అక్కడ 7 ఉంది. సో 6 + 7 ఎంత అండి? 13. సో యూనిట్ డిజిట్ మీకు 3 రావాలి. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. Question number 26. In a fixed time, a boy swims double the distance along the current that he swims against the current. If the speed of the current is 5 km/h, speed of the boy in still water is. కొంత స్థిర సమయంలో ఒక బాలుడు ప్రవాహ వ్యతిరేక దిశలో ఈదిన దూరం కంటే ప్రవాహ దిశలో ఈదిన దూరం రెండింతలు. ప్రవాహం యొక్క వేగం 5 km/h అయిన నిశ్చల నీటిలో ఆ బాలుడు యొక్క వేగం ఎంత? చూడండి, మీకు డౌన్ స్ట్రీమ్లో అనేది 2D డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉందండి? ఒకవేళ స్పీడ్ x అనుకుంటే
కరెంట్ స్పీడ్ 5 అని ఇచ్చినారు కాబట్టి టైం t పడుతుందంట. డబల్ ద డిస్టెన్స్ ఎలాంగ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ అన్నట్టు మీకు. అదే దీంట్లో హాఫ్ డిస్టెన్స్ని ఎగైనెస్ట్ ద కరెంట్ అంటే ఇదేనా, ఈ టైం సేమ్ అన్నారు అంతే. నీ క్వశ్చన్ మీకు అర్థమైందో చెప్పండి. 2d డిస్టెన్స్ని కనుక డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు అనుకో ఒక t టైం పడితే, d డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో వెళ్తే అదే t టైం పడుతుందని ఇచ్చినారు. సో ఈ ఈక్వేషన్లో ఇది t ఈక్వల్ అంటే 2d/x + 5 = d/x - 5 అనొచ్చా అండి? అనొచ్చు కదా. dd క్యాన్సిల్ అవుతుంది. ఇది 2x - 10 = x + 5 అవుతుందా? సో x ఇట్ వస్తే 2x - x అంటే x అవుతుంది, 10 + 5 అంటే 15 అవుతుంది. సో మీకు స్పీడ్ ఎంత అండి? 15 km/h. 27th వన్ అండి. అమిత్ బాట్ 2 cars. He then sold the first car at 15% profit and the second one at 20% profit. The selling price of the second car is 25% more than the selling price of the first car. What is the approximate profit percentage in both the cars together? అమిత్ 2 కార్లు కొనెను. మొదటి కారును 15% లాభానికి మరియు రెండవ కారును 20% లాభానికి అమ్మాను. రెండవ కారు యొక్క అమ్మకపు ధర మొదటి కారు యొక్క అమ్మకపు ధర కంటే 25% అధికం. రెండు కార్ల అమ్మకం పైన లాభం శాతం ఎంత? చూడండి, ఫస్ట్ కార్ పైన అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 15%. 15% ప్రాఫిట్ అంటే 3/20. అంటే 20 కనుక కొన్నాడు అనుకోండి, 23కి అమ్మితే సరిపోతుంది కదా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇంతేనా 15% అంటే? సెకండ్ కార్ పైన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20. అంటే 5కి కనుక కొన్నాడు అనుకోండి, 6కి అమ్మితే సరిపోతుందా? ఫస్ట్ ఇది చెప్పండి నాకు, సెల్లింగ్ ప్రైస్. కానీ ఏమన్నారండి మీకు, మొదటి కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కన్నా రెండవ కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 25% ఎక్కువ అన్నారు, అంతేనా? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ కార్ ఇస్ 25% మోర్ దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ కార్. అంటే 25% మోర్ ఉండాలంటే ఒకవేళ ఇది 5 అయితే ఇది 6 అవ్వాలి, సరే ఇది 4 అయితే ఇది 5 అవ్వాలి 25% అంటే. అలా ఉందా? లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని × 6 చేయండి, దీన్ని × 23 చేసినారు అనుకోండి, రెండు ఈక్వల్ అయితే ఇప్పుడు × 6 చేసినారు కాబట్టి ఇక్కడ × 6, × 23 చేస్తే ఇక్కడ × 23. ఈ వాల్యూ ఈక్వల్ అయిందా? ఇప్పుడు నేను దీన్ని × 4, ఇప్పుడు దీన్ని × 5 చేస్తే చూడండి, ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అయ్యి ఇది 4 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్ అవుతుందా? ఇక్కడ × 4 చేసినారు కాబట్టి × 4, × 5 చేసినారు కాబట్టి × 5. అంటే కాస్ట్ ప్రైస్ కనుక ఇదైతే సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ ఇదైతే సెల్లింగ్ ప్రైస్ ఇది. మీరు కనుక చూసుకుంటే 6 × 4 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అది 20:23 రేషియోనే ఉంటుంది. ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ ప్రైస్ చెప్పండి రెండిది. 6×4 = 24, 20 480 ప్లస్ 25 × 23. 25 × 20 అంటే 500 అయ్యేది మీకు. 25 × 20 అంటే 500 కదండి. నెక్స్ట్ 25 × 3 అంటే 75, అంతేనా? ఇది 575 అవుతుంది. సో టోటల్ ఎంత అండి? 5, 7 + 8 15, 1 క్యారీ, ఇది 1055. ఇక్కడ ఏమని చెప్పండి, 23 × 6 కనుక మీరు కామన్ తీస్తే, సరే 23 కామన్ తీయండి, ఏమొస్తుంది చెప్పండి. 23 కామన్ తీస్తే 6×4 = 24, 6×5 = 30, 54 వస్తుందా? 54 వస్తుంది. ఓకే, మల్టిప్లై చేయండి. 3 × 4 12, 1 క్యారీ. ఓకే, 2 × 4 ఎంత? 8, 3 × 5 8 + 15 అంటే 23, 23 + 1 అంటే 24, 2 క్యారీ, మళ్ళీ 2 × 5 10, 12 42. అంటే 1055 కనుక కాస్ట్ ప్రైస్ అయితే మీకు రెండింటికి కలిపి కాస్ట్ ప్రైస్ 1055 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలండి? 1242 కావాలి. ఓకే, ఇప్పుడు మీరు ప్రాఫిట్ పర్సంటేజ్ చూడండి, ఆప్షన్స్ మీకు ఎంత క్లోజ్గా ఇచ్చినారు. ఇంత క్లోజ్గా ఇచ్చినారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలండి. సో డిఫరెన్స్ చెప్పండి నాకు ఎంత ఉందో. 12 - 5 అంటే 7, ఇక్కడ 3 మిగులుతుంది. అంటే 1 మళ్ళీ క్యారీ తీసుకుంటే, 1 క్యారీ తీసుకుంటే ఏమవుతుంది? 13 - 5 అంటే 8, 187. ఇక్కడ 1 మిగులుతుంది, 187. అంటే 187 అనేది 1055లో ఎంత శాతం చెప్పాలండి? సరే, 1055లో 10% ఎంత చెప్పండి నాకు. 10% అంటే 105.5. ఓకే, మీకు కెనాట్ డిటర్మిన్ అయితే ఆన్సర్ కాదు, ఎందుకంటే ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ 7%కి దగ్గరలో ఉందా? ఫస్ట్ 7% యాడ్ చేయండి. 7% అంటే 10.55 × 7 కదా. 1% అంటే ఎంత చెప్పండి మీకు? 1% అంటే 10.55 కదా. 7% అంటే మల్టిప్లై చేయండి ఒకసారి. 7×5 = 35, 3 క్యారీ, 35 + 3 38, మళ్ళీ 3 క్యారీ.
సో 700 అంటే ఇక్కడ 3 వస్తుంది, 73.85 అవుతుంది అంతేనా. ఇప్పటివరకు ఎంత అయింది చెప్పండి, 5. 8 + 3 5 అంటే 13, 1 క్యారీ, ఇక్కడ 9 అవుతుంది, 179.35 అయింది. ఇప్పుడు కనుక మీరు దీనికి మళ్ళీ 1% యాడ్ చేసినారనుకోండి, 1% యాడ్ చేస్తే దీంట్లో 1% అనేది 10.55 కదా, 1% యాడ్ చేస్తే 189 అవుతుంది. కానీ మీకు కావాల్సింది 187. సో 18 అయితే మీ ఆన్సర్ కాదండి, 18 కన్నా ఏమో మీ ఆన్సర్ అవ్వదు. అయితే 17.85 అవ్వాలి, లేదా 17.72 అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు 0.75% క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదండి. 0.75 అంటే 3/4% కదా. ఇది 1% అంటే ఎంత, 10.55. 1% అంటే మీకు 10.55 కదా. దీంట్లో 3/4 వాల్యూవే కదా. 3/4 వాల్యూ చేయండి, ఏమొస్తుంది అప్రాక్సిమేట్లీ 4 2 times 8, 2 క్యారీ, 4 6 times 24. అండ్ ఇక్కడ చూడండి 1 క్యారీ వస్తే 4 3 times సంథింగ్, 3తో మల్టిప్లై చేస్తే 3 3 times 9, రైట్. 3 6 times 18, 1 క్యారీ, 3 2 6 + 1 7.89. దీనికి మీరు 7.89 కనుక యాడ్ చేస్తే ఏమొస్తుంది, 4 12 1 క్యారీ 187 సంథింగ్ వస్తుంది. కానీ మీకు కావాల్సింది ఎంత, 187. అంటే మీ వాల్యూ 17.5 కన్నా కూడా తక్కువ ఉండాలి, 17.75 కన్నా కూడా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి, 17.75 కన్నా కూడా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి. 17.75 చేస్తేనే మీ ఆన్సర్ 187 దాటిపోతుంది. సో 17.75 కన్నా తక్కువ ఉండాలంటే మీ ఆన్సర్ సి అవుతుంది. చూడండి, ఈ క్వశ్చన్లో మీకు ఏముందండి, ఓన్లీ క్యాలిక్యులేషన్స్, కాన్సెప్ట్ మాత్రం సింపుల్ ఉంది, కానీ మీరు ఎంత క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయగలుగుతారో దానిపైనే మీ క్వశ్చన్ డిపెండ్ అయి ఉంది. క్వశ్చన్ నెంబర్ 28. ఇది కూడా మీకు మంచి క్వశ్చన్ అండి. a + b + c = 0 అనుకున్నారనుకోండి, మీరు కింది వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని మీరు స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, a + b + c హోల్ స్క్వేర్ = 0 స్క్వేర్ కదా. అంటే a² + b² + c² + 2 times of ab + bc + ca = 0. మీకు a² + b² + c² = -2ab bc + ca. ఇదేనండి, ఇదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మీరు ఈ ప్లేస్లో. అంటే -2 of ab + bc + ca, దీనికి హోల్ స్క్వేర్ కదా. ఈ ప్లేస్లో మీరు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు బై a² b² + b² c² + c² a². ఇంతేనా. -2² అంటే 4 వచ్చిందా, 4 వచ్చింది. 4 రాగానే మీకు అర్థమైపోవాలి మీ ఆన్సర్ 4 మల్టిపుల్ అని. ఇక్కడ 2 చూడగానే 2² 4 అవుతుంది కాబట్టి మీ ఆన్సర్ 4 మల్టిపుల్ అని దాదాపుగా అర్థమైపోవాలి మీకు. ఇది మళ్ళీ మీకు a + b + c హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా, అంటే ఇది a² b² అవుతుంది, + b² c² అవుతుంది, + c² a² అవుతుంది, ప్లస్ మళ్ళీ 2ab కదండి, 2 times ab. ab చేస్తున్నప్పుడు ఇక్కడ b అనేది 2 times ఉంది కాబట్టి ab² c అవుతుంది. సిమిలర్గా ఇంకోసారి ab c² అవుతుంది, ఇంకోసారి a² bc అవుతుందండి. ఇంకా మీరు ఆలోచించద్దు, అది రాసేసుకోవాలి. ఇప్పుడు డినామినేటర్లో ఏముందండి, a² b² + b² c² + c² a². ఇదే ఉందా. సో ఇటు సైడ్ రాస్తా చూడండి, 4 into, ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుందండి మీకు, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ప్లస్ ఇక్కడ 2 మిగులుతుంది. దీంట్లో నుండి కనుక మీరు ఏబీసీ కామన్ తీసినారనుకోండి, ఏబీసీ కామన్ తీస్తే మీకు లోపల మళ్ళీ a + b + c మిగులుతుంది బై a² b² + b² c² + c² a². ఇంతేనా, ఇదే మిగులుతుంది. మీకు a + b + వాల్యూ 0 అన్నారు కదండి, ఈ వాల్యూ 0 అయితే మొత్తం వాల్యూ మీకు ఎంత అవ్వాలండి, 0 into సంథింగ్ అంటే 0 అవ్వాలి. సో మీ ఆన్సర్ ఏమవ్వాలి, 4 into 1 = 4 అవ్వాలి. ఆప్షన్ డి. Question number 29. A certain number of persons can complete a work in 35 days, working 9 hours a day. If the number of persons is decreased by 30%, then in how many hours a day should the remaining person work to complete the work in 45 days? కొంతమంది వ్యక్తులు కలిసి ఒక పనిని రోజుకు 9 గంటల చొప్పున పని చేస్తూ 35 రోజుల్లో పూర్తి చేయగలరు. పనిచేసే వారి సంఖ్యను 30% తగ్గిస్తే మిగతా వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేయడం వల్ల ఆ పని 45 రోజుల్లో పూర్తి చేయగలరు. చూడండి, మీ నెంబర్ ఆఫ్ మెన్ ఎన్ని ఉన్నారనుకోండి, n మెంబర్సు. ఇనీషియల్గా ఎంతమంది అండి, 35 days 9 hours చేస్తూ పనిచేసినారా. ఇదే వర్క్ని చేయడానికి n కనుక 30% తగ్గిస్తే 70% ఉన్నట్ట. 70% ఆఫ్ మెంబర్స్ 45 daysలో
రోజుకి ఎన్ని అవర్స్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది? సింపుల్ చైన్ రూల్ క్వశ్చన్ కదా మీకు. ఎన్ క్యాన్సల్, 7 5 టైమ్స్ 5 9 45 క్యాన్సల్. సో హెచ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? అంటే వీళ్ళు 10 అవర్స్ చేయాలి డైలీ. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 30. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ of 72 km in 7 hours partly on foot at the rate of 8 km per hour and partly on bicycle at 16 km per hour. The distance travelled on foot is. ఒక వ్యక్తి 72 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో ప్రయాణించాను. కొంత భాగం కాలినడకన 8 km per hour వేగంతో, మిగతా భాగం సైకిల్పై 16 km per hour వేగంతో ప్రయాణించాను. అయినా అతను కాలినడకన ప్రయాణించిన దూరం ఎంత? ఈ క్వశ్చన్ని మనం 3 రకాలుగా చేయొచ్చండి. నేను మీకు 3 రకాలుగా చెప్తా చూడండి. ఫస్ట్ ఆప్షన్ అండి, మీకు అడిగింది ఏముంది? అతను కాలినడకన ప్రయాణించిన దూరం ఎంత అంటే డిస్టెన్స్ కనుక్కోమన్నారు కదా. డిస్టెన్స్ అంటే మీకు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు కాలినడకన వెళ్తున్నప్పుడు అతని స్పీడ్ ఎంత అండి? 8. సో 8. టైం ఎంతో కొంత అనుకోండి. ఇప్పుడు మీ ఆన్సర్ అనేది 8 మల్టిపుల్ ఉండాలని అర్థమవుతుందా? ఇది 8 మల్టిపులా? కాదు. ఇది 8 మల్టిపులా? కాదు. 8 మల్టిపుల్ అవుతుంది, కానీ మీకు టైం వాల్యూ అనేది సంథింగ్ పాయింట్లలో రావాలండి. ఇప్పుడు 8 ఇంటూ ఇది ఎంత? 8 ఇంటూ 4.5 అయింది అనుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మీకు 8 ఇంటూ 5.5 అయితే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే టైం వాల్యూ కనుక మీకు పాయింట్లలో రావాలి. ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది 8 ఇంటూ 6 కాబట్టి, ఇది 8 ఇంటూ 5 కాబట్టి. అంటే టైం ఎంత అండి? 5 అవర్స్. 5 అవర్స్ కనుక అతను కాలినడకన వెళ్తే 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడా? అతను మొత్తం ట్రావెల్ చేసింది ఎంత? 7. మిగతా 2 అవర్స్ వెళ్ళాలి అతను సైకిల్ పై వెళ్ళాలి. 2 అవర్స్ కనుక సైకిల్ పైన వెళ్తే అతనికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు? 2 16 32. ఇక్కడ 40 అయిపోయింది. 2 ఇంటూ 16 చేస్తే 32 72. సో టోటల్ డిస్టెన్స్ 72నేనా? ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. ఇది త్రూ ఆప్షన్ మెథడ్. ఆప్షన్ చూసి మీరు పెట్టేస్తున్నారు. లేదా 2 మీకు జనరల్ మెథడ్ చూడండి ఎట్లుందంటే, అతను మొత్తం 7 అవర్స్ కదా, అతను కాలినడకన కనుక ఫుట్ తోటి ఒక x అవర్స్ వెళ్ళినాడు అనుకోండి, సైకిల్ మీద ఎంత వెళ్ళాలి? 7 - x వెళ్ళాలా? ఎందుకంటే టోటల్ అతను 7 గంటలే ఉంది. 7 గంటలు x దీనికి వెళ్తే 7 - x దీనికి వెళ్ళాలి. ఇప్పుడు x అవర్స్ దీంతో వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు స్పీడ్ ఎంత ఉందండి? 8 స్పీడ్ ఉందా? అంటే 8 స్పీడ్ తోటి x అవర్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇదేనా? 7 - x అవర్స్ 16 స్పీడ్తో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇదేనా? ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవ్వాలి మీకు? 72 అవ్వాలా? సో 8x. సో 16 ఇంటూ 7. సో 7 ఇంటూ 8 అంటే 112 అవుతుంది. ఇది -16x ఈక్వల్ ఎంత అండి? 72. 112 - 72 అంటే ఇటు వస్తే ఏమవుతుంది? 40 అవుతుంది. 8x కనుక అటు వెళ్తే మీకు ఏమవుతుంది? 16x. ఇక్కడ -8x అటు వెళ్తే +8x అవుతుంది. మీకు ట్రావెల్ చేసిన డిస్టెన్సే కనుక్కోమన్నారు కదా, 8x కదా మీరు కనుక్కోవాల్సిన వాల్యూ. 40 వచ్చిందా? ఇది ఒక మెథడ్ అండి. ఇది మీకు మెథడ్ 2. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీకు మెథడ్ 3లో అలిగేషన్ అప్లై చేసి కూడా చెప్తారండి. అలిగేషన్లో కూడా మళ్ళీ మీరు 2 రకాలుగా అప్లై చేయొచ్చు. అలిగేషన్లో కూడా 2 రకాలుగా అప్లై చేస్తారు. నేను ఒక మెథడ్ చెప్తా చూడండి. ఒకవేళ ఈ పర్సన్ కనుక 7 అవర్స్ కదా ట్రావెల్ చేసింది, 7 అవర్స్ మొత్తం కనుక టైంలలో మాట్లాడుతున్నాను నేను, 7 గంటలు మొత్తం కనుక అతను నడిచే వెళ్తున్నాడు అనుకోండి, అతను ఎంత ట్రావెల్ చేసేదండి? 7 గంటలు 8 km/h అంటే 56 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వచ్చేది. 56 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది అంతేనా? ఈ పర్సన్ 7 గంటలు ట్రావెల్ చేస్తున్నాడు కదా, 7 గంటల్లో మొత్తం టైం కనుక అతను నడుస్తూనే వెళ్తే 7 ఇంటూ 8 km/h అంటే 56 కిలోమీటర్లే వెళ్ళేది. లేదు, ఈ పర్సన్ మొత్తం కనుక సైకిల్ మీదనే వెళ్ళిండు అనుకోండి, 16 ఇంటూ 7 ఎంత అయ్యేది? 112 కిలోమీటర్లు. 112 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది. కానీ ఈ పర్సన్ వెళ్ళింది ఎంత అండి? 72 కిలోమీటర్లు వెళ్ళినాడు. అంటే ఈ పర్సన్ మొత్తం 7 గంటల టైంలో మొత్తం టైంని అతను నడుస్తూ వెళ్ళలేదు, లేదా మొత్తం టైంని అతను సైకిల్ పైన వెళ్ళలేదు. కొంచెం టైం నడుస్తూ వెళ్ళినాడు, కొంచెం టైము ఎలా సైకిల్ పైన వెళ్ళినాడు కదా. ఒకవేళ మొత్తం నడుస్తూ వెళ్తే అతనికి 56 కిలోమీటర్లు ట్రావెల్ చేసేది. మొత్తం సైకిల్ పైన వెళ్తే 112 ట్రావెల్ చేసేది. అంటే మొత్తం టైం ఉన్న టైంలో మొత్తం అంతా అతను సైకిల్ మీద వెళ్ళలేదు, ఉన్న టైంలో మొత్తం అంతా అతను నడుస్తూ వెళ్ళలేడు. ఇప్పుడు మీరు దీనికి అలిగేషన్ అప్లై చేస్తే 78 - 56 అంటే చూడండి, ఇది 14 వస్తుంది, ఇది 40 వస్తుంది, అంతేనా? 240 56 అంటే
66, ఇది 16 వస్తుందండి, 16 వస్తుంది. 8 2 టైమ్స్, 8 5 టైమ్స్. అంటే 5:2 రేషియో ఏందండి? 5:2 అనేది మీకు టైం రేషియో అండి. మనం ఇప్పటివరకు ఎలా మాట్లాడినాం చెప్పండి? టైం రేషియో. నేను ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా చెప్పాను? మొత్తం టైం అంతా అతను నడుస్తూ వెళ్ళలేదు, మొత్తం టైం అంతా అతను సైకిల్ పైన వెళ్ళలేదు. కొంత భాగాన్ని అతను ఎలా వెళ్ళినాడు? కొంత భాగం అతను నడుస్తూ వెళ్ళినాడు, ఇంకొంత భాగం అతడు సైకిల్ పైన వెళ్ళినాడు. అదే ఈ మొత్తం టైంలో 5 భాగాలనేది అతను నడుస్తూ వెళ్తే 2 భాగాలనేది అతను సైకిల్ పైన వెళ్ళాడు. మొత్తం 7 పార్ట్స్ కనుక టైం అయితే మీకు టోటల్ టైం ఎంత అండి? 7 అవర్స్ కదా. సో అతను నడుస్తూ వెళ్ళింది ఎంత అండి? 5 అవర్స్. 5 పార్ట్స్, 2 పార్ట్స్ అంటే 2 అవర్స్. ఇది అతను ఫుట్ అండి, ఇది నడుస్తూ వెళ్ళింది, ఇది అతను సైకిల్ పైన వెళ్ళింది. ఈ క్వశ్చన్ మీకు ఇలా కూడా చెప్తారు. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మీరు 3 మెథడ్లలో మీరు ఏ మెథడ్ అయినా చేయొచ్చండి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే ఎగ్జామ్లో, నాకు ఈక్వేషన్ వేయడం కష్టం అనిపించింది అనుకోండి, మీరు అలిగేషన్ అప్లై చేయండి. అలిగేషన్తో నేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నాను అనుకోండి, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు, ఈక్వేషన్ వేయండి. నేను ఆప్షన్ 3 వెళ్తాను అనుకున్నాను అనుకోండి, మీరు అలా కూడా చేయొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 31 అండి. 1 to the power 65 plus 2 to the power of 15 is divisible by. ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ని మీరు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ మీకు 33 ఉంది. ఇప్పుడు ఏంటంటే 2 to the power of సంథింగ్కి ఆప్షన్ ఏ దగ్గరలో ఉందో చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫార్ములా తెలుసండి, x to the power of n plus a to the power of n is divisible by x plus a when n is odd. ఈ పాయింట్ మీకు తెలియాలి. ఈ పాయింట్ మీకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు మీకు 1 to the power of 65 ఉంది, 2 to the power of 15 ఉంది. ఇప్పుడు మీకు 1 to the power of ఎంత ఉన్నా మీకు సంబంధం లేదండి. 1 to the power of 15 ఉన్నట్టే, 65 ఉన్నా, 100 ఉన్నా ఒకటే కదా. సో 2 to the power of 15. ఇప్పుడు దీన్ని మీరు 1 to the power of 15 plus 2 to the power of 15 అనుకోవచ్చా? ఈ కేసులో x to the power of n plus a to the power of n అయితే ఇది 3తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ x ప్లస్ ఏ అనేది ఇది x, ఇది ఏ అనుకుంటే మీకు 3 ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు 2 to the power of 15 ఉందా, 2 క్యూబ్ కనుక కామన్ తీసుకున్నారనుకోండి, దీన్ని ఇలా రాయొచ్చా? 1 to the power of 5గా రాసుకోవచ్చా? అంటే 1 to the power of 5 ప్లస్ 8 to the power of 5 అనొచ్చు కదా దీన్ని. ఓకే, ఇప్పుడు మీకు ఇది 9తో డివైడ్ అవుతుంది. 9 కూడా మీకు ఆప్షన్లో లేదు. దీన్ని మీరు 2 to the power of 15ని 2 to the power of 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అనొచ్చా? ఇప్పుడు దీన్ని హోల్ క్యూబ్ అనొచ్చు కదా. 1 క్యూబ్ ప్లస్ 2 to the power of 5 ఎంత? 32. ఇప్పుడు ఈ నెంబర్ మీకు 1 plus 32తో డివైడ్ అవుతుంది. 1 plus 32 అంటే 33తో డివైడ్ ఉంది. ఆప్షన్ డి. ఇలా మీరు చూసి అర్థం చేసుకోవాలండి. మీకు ఆప్షన్లో 2 పవర్, ఇక్కడ 1 పవర్ ఉంది కదా. సో 2 పవర్ సంథింగ్కి +1 ఆప్షన్లో ఏది ఉందో మీరు చెక్ చేసుకోండి. ఇది 2 పవర్ 1 ప్లస్, ఇది చూడండి, ఇది 2 పవర్ 1 + 1, ఇది 2 క్యూబ్ +1, ఇది 2 పవర్ 5 + 1 కదా. అలా ఆప్షన్ ఇది ఉంది కాబట్టి మీకు రైట్ ఆన్సర్ డి అవుతుందండి. ఇలా చెక్ చేసుకోవాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 32. ఇది సింపుల్గా మీకు సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం క్లాస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. మీరు 1/12ని 3/4గా రాసుకోవచ్చు, ప్లస్ 1 ఇక్కడ 4/5గా రాసుకోవచ్చు, 1/20ని దీన్ని. ఇప్పుడు లాస్ట్ని ఇది మీకు 1/11/12గా రాసుకోవచ్చు, ప్లస్ దీన్ని 1/12/13గా రాసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ టర్మ్ మీకు ఎండ్ అయింది, ఇక్కడ వచ్చే టర్మ్ నెక్స్ట్ దాంట్లో స్టార్టింగ్ వస్తుంది. 12 మళ్ళీ స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయిందా? అండ్ వీటి డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 ఉంది. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ డిఫరెన్స్ మీకు న్యూమరేటర్లో ఉండాలండి. ఈ డిఫరెన్స్ మీకు న్యూమరేటర్లో ఉండాలి. ఈ డిఫరెన్స్ న్యూమరేటర్లో ఉండాలి. ఉందా? 11కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ ఎంత? ఇలాంటి కేసులో మీకు ఆన్సర్ ఏమవుతుందంటే 1/లాస్ట్ టర్మ్ మైనస్ 1/ఫస్ట్ టర్మ్ అవుతుందండి. లాస్ట్ టర్మ్ అంటే ఈ లాస్ట్ దాంట్లోది లాస్ట్ పార్ట్ అండి. అంటే 1/13 మైనస్ 1/ఫస్ట్ దాంట్లో ఫస్ట్ పార్ట్ 3 ఇది. సో 39. సారీ, ఇది మీకు 1/ఫస్ట్ టర్మ్ మైనస్ 1/లాస్ట్ టర్మ్ అవుతుందండి. మైనస్ 1/లాస్ట్ టర్మ్ అంటే 1/3 మైనస్ 1/13. సో ఎల్సిఎం తీసుకుంటే 39. 13 మైనస్ ఇక్కడ 3 వస్తుంది. 10/39 మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 33.
x/y = 3:4 అయితే 7x + 3y - 7x - 3y వాల్యూ ఎంత? మీరు డైరెక్ట్ x = 3 y = 4 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. సో 7 × 3 ఎంత అండి? 21. 3 × 4 ఎంత? 12. 21 + 12 అంటే 33 అవుతుంది. సో మీకు 11 అన్నా రావాలి లేదా 3 అన్నా రావాలి. ఇక్కడ పైన 33 వచ్చిందా? 33ని మీరు 11 × 3 రాసుకోవచ్చు కదా. అయితే 11 క్యాన్సల్ అయితే మీకు 3 మిగిలాలి ఫస్ట్ టర్మ్లో, లేదా 3 క్యాన్సల్ అయితే 11 మిగిలాలి. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి మీకు డైరెక్ట్గా. అండ్ ఈ వాల్యూ పెద్దగా ఉంటుంది, ఈ వాల్యూ చిన్నగా ఉంటుంది కదా. 7x + 3y 7x - 3y ఇది మైనస్ అవుతుంది, ఈ వాల్యూ ప్లస్ అవుతుంది కదా. మీరు ఆప్షన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చే ఈ రేషియోకి లెఫ్ట్ సైడ్ వచ్చే వాల్యూ పెద్ద వాల్యూ ఉండాలి, తర్వాత వచ్చే వాల్యూ చిన్న వాల్యూ ఉండాలి. ఇక్కడ అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. ఒకవేళ లేకపోతే అది మీ ఆన్సర్ కాదండి. ఇక్కడ మీకు 21 - 12 అవుతుంది. సో ఇదెంత అవుతుంది? 9 అవుతుంది. అంటే 3 టైమ్స్ క్యాన్సల్ కదా. సో 11/3 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34 అండి. A and B starts a business. A invest 1/4 capital for 1/6 time and B invest 1/5 capital for 2/3 time and C invest the remaining capital for full time. How should they divide a profit of 2610? A మరియు B ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A 1/4 వంతు పెట్టుబడిని 1/6 వంతు కాలం పాటు ఉంచాను. B 1/5 వంతు పెట్టుబడిని 2/3 వంతు కాలం పాటు ఉంచాను. C మిగిలిన పెట్టుబడిని మొత్తం కాలం పాటు ఉంచాను. మొత్తం లాభం 2610 అయినా వారు లాభాలను వరుసగా ఎంత మొత్తంలో పంచుకోవాలి? ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ టైం కదండి, ఇన్వెస్ట్మెంట్ టైం ABC. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 1/4 ఆఫ్ ది క్యాపిటల్ అన్నాడు. బీది 1/5 ఆఫ్ ది క్యాపిటల్ అన్నాడు కదా. 4కి 5కి ఎల్సిఎం ఎంత అండి? ఇన్వెస్ట్మెంట్ నేను 4కి 5కి 20 తీసుకున్నాను అనుకోండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వాలి? 1/4 ఆఫ్ 20 అంటే 5 అవ్వాలి. బీది 1/5 ఆఫ్ 20 అంటే 4 అవ్వాలి. సి ఇన్వెస్ట్ ద రిమైనింగ్ క్యాపిటల్. 20లో 5 + 4 9 వెళ్ళిపోతే సి రిమైనింగ్ క్యాపిటల్. ఓకే, టైం చూడండి. ఏ 1/6 ఆఫ్ ది టైం అన్నాడు, బి 2/3 ఆఫ్ ది టైం. 6కి 3కి ఎల్సిఎం ఎంత అండి? 6. అంటే మొత్తం టైం పీరియడ్ కనుక 6 అయితే 1/6 టైం అంటే 1 పార్ట్ 1/6. 2/3 దీంట్లో 2/3 అంటే అండి 4 కదండి. 2/3 అంటే 4 కదా. 3 × 2 2 × 2 4. సి ఇన్వెస్ట్ ద రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం. అంటే మొత్తం ఎన్ని పీరియడ్ టైం అనుకున్నాం? 6 అనుకుంటే సి మొత్తం 6 టైమ్స్ ఉంది. సో ఇది మీకు ఇన్వెస్ట్మెంట్, ఇది టైం కాబట్టి మీకు ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో ఉండాలి. 5 × 1 5, 4 × 4 16, 11 × 6 66. ఈ రేషియోలో ఎక్కడుందో చెక్ చేయాలండి మీరు. 5:16:66 రేషియోలో ఎక్కడుందో చూడండి. 66 మీకు కనబడగానే మీకు 11 మల్టిపుల్ కావాలి కదా. చూడండి, ఇది 11 మల్టిపుల్ కాదు, రైట్. ఇది మీకు 11 మల్టిపుల్ కాదు, 11 మల్టిపుల్ కాదు, ఇది మీకు 11 మల్టిపుల్. సో ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఇది 5:16 చూడండి, క్యాన్సల్. 3 5 టైమ్స్, 3 16 టైమ్స్, రైట్. 0 క్యాన్సల్ అయిపోతే మీకు 3తో క్యాన్సల్, 3 6 టైమ్స్, 3 6 టైమ్స్. 5:16:16 రేషియో వచ్చిందా? 66. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 35. ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 256/81 times of itself in 1 year. Then find the rate of interest per annum if the interest is compounded quarterly. కొంత సొమ్ము ఒక సంవత్సర కాలంలో 256/81 రేట్లు అయ్యింది. త్రైమాసిక పద్ధతిలో చక్రవడ్డీ చెల్లించినట్లయితే వార్షిక వడ్డీ రేటు కనుక్కోండి. ప్రిన్సిపల్ ఎంత ఉంటే అమౌంట్ ఎంత అయింది చెప్పండి నాకు ఒకసారి. 256/81 అయిందా? అంటే ప్రిన్సిపల్ కనుక 81 ఉందనుకంటే అమౌంట్ 256 అయింది అనుకోవచ్చు. ఎప్పటిలోపు అయిందండి? 1 ఇయర్లోపు అయింది. కానీ మీరు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? 1 ఇయర్కి కాదు కదా, క్వార్టర్లీ. ఇంట్రెస్ట్ మీరు క్వార్టర్లీ క్యాలిక్యులేట్ అంటే 3 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు కదా. అంటే మీకు 1 ఇయర్లో అలాంటి ఎన్ని ఉంటాయండి? 3 మంత్స్, 4 టైం పీరియడ్స్ కదా. అంటే ఇన్ 4 టైం పీరియడ్స్ అన్నట్టు. ఇన్ 4 టైం పీరియడ్స్ ఇన్ 4 టైం పీరియడ్స్ అనేది 81 ఉన్న అమౌంట్ 256 అయిందంటే 81 ఉన్నది 256 ఎప్పుడైంది? 4 టైం పీరియడ్స్లో అయింది. అయితే ఇన్ 1 టైం పీరియడ్ అది ఎలా అవుతుందంటే, ఇన్ 1 టైం పీరియడ్ ఒకవేళ టైం పీరియడ్ కనుక ఒకటే అయితే, ఒకటే ఇన్ ద సెన్స్ టైం పీరియడ్ అంటే ఇక్కడ 3 మంత్స్ అన్నట్టు అండి. ఇది టైం పీరియడ్ అంటే ఇక్కడ 3 మంత్స్. ఇది 4 టైం పీరియడ్స్లో 81 ఉన్న అమౌంట్ 256 అయిందా? 1 టైం పీరియడ్లో ఎలా అవుతుందంటే ఇక్కడ 4 ఉంది కదండి, ఇది మీకు 4th రూట్ చేయాలి ఇలా. 81/4th రూట్ 256. ఓకే, 81 అనేది 4th రూట్ చేస్తే 3 అవుతుందా? 3⁴ వాల్యూవే కదా, ఇది 4⁴ వాల్యూ కదా. అంటే 1 టైం పీరియడ్లో 3 ఉన్న వాల్యూ 4 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు?
1 ఇంట్రెస్ట్ వచ్చినట్టు 3 పైన అంటే 33.33% అయినట్టేనా అయినట్టు. ఇది ఎంత అండి 1 టైం పీరియడ్లో. 1 టైం పీరియడ్ అంటే ఎంత అండి మీకు 3 మంత్స్ అంటే 3 మంత్స్కి ఇది అంటే మీకు 3 మంత్స్కి 33.33. మీకు ఏం కనుక్కోమన్నారు 1 ఇయర్కి కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోమన్నారు. అంటే 1 ఇయర్ అంటే 12 మంత్స్కి ఎంత అంతేనా. అంటే ఇది 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ అవ్వాలా. 4 టైమ్స్ అయితే మీకు 133.33% అవుతుందండి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఇస్ 9 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగన్ హ్యావ్? ఈజీ క్వశ్చన్ కదండి. ఎక్స్టీరియర్ యాంగిల్కి మీకు డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360/n అని అంతేనా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ 9 అన్నారంటే 360/n ఇది నెంబర్ ఆఫ్ సైడ్స్ 9 40 టైమ్స్. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి 40 కదా. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత ఉండాలి మీకు బి 40 ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 37. ఏ సర్క్యులర్ రోడ్స్ రన్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ గ్రౌండ్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద గ్రౌండ్ ఇస్ 3.5 kilometer and the difference between the circumference of the outer circle and that of the inner circle is 88 meter. Then the area of the road is. ఒక వృత్తాకార ఆట స్థలం చుట్టూ ఒక వృత్తాకార బాట ఉంది. ఆట స్థలం యొక్క వ్యాసార్థం 3.5 మీటర్స్ మరియు ఆట స్థలం బాటల చుట్టుకొలతల మధ్య వ్యత్యాసం 88 మీటర్లు. అయితే బాట యొక్క వైశాల్యం ఎంత? ఈ క్వశ్చన్కి మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది గ్రౌండ్ అండి. ఈ గ్రౌండ్ చుట్టూ ఇలా ఒక రోడ్ ఉంది మీకు అయినా. ఇట్ ఇస్ రన్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ రోడ్. రేడియస్ ఆఫ్ ద గ్రౌండ్ ఎంత అన్నారండి 3.5 అంటే నేను అర్థం కావడానికి 7.2 రాసుకుంటా అండి 7.2. ఓకే మీకు రేడియస్ 7 అయింది అనుకోండి పెరిమీటర్ 44 అవ్వాలని తెలుసు కదండి. ఇది గుర్తుపెట్టుకోండి. రేడియస్ 7/2 అయితే పెరిమీటర్ ఎంత అవ్వాలన్నా మనం దీంట్లో 2 అవ్వాలి 22 అవ్వాలి. అంటే దీని పెరిమీటర్ ఎంత అండి దీని పెరిమీటర్ 22 ఇప్పుడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అండ్ దట్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఇస్ 88. దీని పెరిమీటర్కి డిఫరెన్స్ ఎంత అన్నారు 88. అంటే దీనికి అనేది 88 ఎక్కువ అన్నట్టే కదా. దీనికి 88 యాడ్ చేస్తే ఎంత అండి దీని పెరిమీటర్ 110. పెరిమీటర్ 110. పెరిమీటర్ 110 అయింది. దీనికి ఎన్ని టైమ్స్ అయింది 110 అంటే ఇంటూ 5/2 ఏనా. దీనికి ఇంటూ 5/2 చేస్తే ఇది వస్తుంది కదా. సో ఇంటూ 5/2 చేస్తే రేడియస్ కూడా ఏమవ్వాలి ఇంటూ 5/2 అవ్వాలి. అంటే 7కి ఇంటూ 5/2 అవ్వాలి రేడియస్. ఇప్పుడు దీని రేడియస్ ఎంత అని అర్థమైందండి మీకు. ఇప్పుడు దీని రేడియస్ ఎంత ఈ వాల్యూ దీని రేడియస్ 7 × 5/2. మీకు ఏం కనుక్కోమన్నారండి ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు చెప్పండి నాకు. మీకు ఏరియా కనుక్కోమన్నారు కదా. దేని ఏరియా దీని ఏరియా కనుక్కోమన్నారు. ఈ ఏరియా కనుక్కోమన్నారు కదా. ఈ ఏరియా కావాలంటే ఏం కావాలండి ఇన్నర్ సర్కిల్ ఏరియా మైనస్ అవుటర్ సర్కిల్ ఏరియా చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు నాకు రేడియస్ తెలిస్తే ఏరియా కూడా తెలుసు కదా. ఏరియా రేడియస్ 7 అయింది అనుకోండి ఏరియా ఎంత అవుతుంది 154 అవుతుంది. రేడియస్ 150 ఇదైతే 154 ఇంటూ /2 అయింది కాబట్టి ఏరియా 4 అవ్వాలని మీకు తెలుసండి. రేడియస్ /5 ఇంటూ 5/2 అయింది కాబట్టి రేడియస్ ఇంటూ స్క్వేర్ అండి 25/4 టైమ్స్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ మీకు తెలవాలి. ఫస్ట్ రేడియస్ అనేది ఎంత టైం అవుతుందో దానికి ఇంటూ స్క్వేర్ టైమ్స్ అవుతుంది మీకు ఏరియా అనేది. పెరిమీటర్ మాత్రం ఇంటూ అన్ని టైమ్స్ అవుతుంది. ఇక్కడ 5/2 అయింది కాబట్టి 5/2 అవుతుంది. కానీ ఇది మాత్రం స్క్వేర్ టైమ్స్ అవుతుంది 25/4. ఇప్పుడు అవుటర్ సర్కిల్ ఏరియా ఎంత అండి మీకు ఇప్పుడు 154 × 25/4. 154 × 25/4 ఇది అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా ఎంత 154 × 1/4 కదా. 154 × 1/4. సో 154 కనుక మీరు కామన్ తీసుకుంటే 25/4 మైనస్ 1/4 అంటే 24/4 వస్తుంది. సో ఇది 6 టైమ్స్. 150 × 6 అంటే మీకు 900 అవ్వాలి. 6 × 4 అంటే 24 అవ్వాలి. 924 మీకు రైట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ సి. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసింది కానీ మీరు మాత్రం మెంటల్గా చేసుకోవాలండి. డైరెక్ట్గా మీకు అర్థమైపోవాలి 22 ఇది 110 ఈ గ్యాప్ ఉందా మీరు స్పీడ్గా చేయగలగాలి ఇది ఎగ్జామ్లో. క్వశ్చన్ నెంబర్ 38. After selling 60 articles, a man loses SP of 10 articles. If the cost price of the article is 420, then find the selling price of the article. 60 వస్తువులను అమ్మడం వల్ల ఒక వ్యక్తి 10 వస్తువుల అమ్మకపు ధరకు సమానమైన నష్టాన్ని పొందాడు. ఆ వస్తువు కొనుగోలు ధర 420 రూపాయలు అయినా వాటి యొక్క అమ్మకపు ధర ఎంత? మీకు లాస్ వస్తుందండి. లాస్ ఎప్పుడు వస్తుందండి కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంతేనా.
కాస్ట్ ప్రైస్ నుండి లాస్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్. మీ కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పండి, మీరు ఏం అమ్ముతున్నారు, 60 ఆర్టికల్స్ అమ్ముతున్నారు అంటే 60 ఆర్టికల్ల కాస్ట్ ప్రైస్ని ఇంత, మీకు ఇంతే కదా. సిపి ఒక్కొక్క దాన్ని సిపితో కొన్నారనుకుంటే 60 ఇంటూ సిపి. లాస్ ఎంత వస్తుందంట, 10 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుందంట, మైనస్ 10 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ లాస్ వస్తుంది. ఎప్పుడు ఎంత అమ్మితే 60 ఆర్టికల్లకి సెల్లింగ్ ప్రైస్కి. ఇలా రాసుకోవచ్చా, మీరు 60 ఆర్టికల్ అమ్మితే 60 ఇంటూ ఎస్పీ మీకు వచ్చింది అనుకోండి, లాస్ ఎంత వచ్చిందంట, 10 ఇంటూ ఎస్పీ లాస్ వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ 60 ఇంటూ ఎస్పీ. కాస్ట్ ప్రైస్ నుండి తీసేస్తే ఇది రావాలి కదా మీకు. ఓకే, 60 సిపి ఈక్వల్ టు 70 ఎస్పీ అవుతుంది. సో సిపి బై ఎస్పీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 7/6 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 7 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 6 అవ్వాలి. కాస్ట్ ప్రైస్ మీకు ఎంత అన్నారు, 420 అన్నారు. 420 అంటే ఇంటూ 60 టైమ్స్ అయిందా. సో ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 60 టైమ్స్ అవుతే 360 అవ్వాలి. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 39. A and B are two alloys of gold, silver and copper prepared by mixing in the ratio 3:7:15 and 5:6:9 respectively. If equal quantities of the alloy are melted to form a third alloy C, the ratio of gold, silver and copper in C will be. AB అనే రెండు మిశ్రమాలలో బంగారం, వెండి మరియు కాపర్ల నిష్పత్తి వరుసగా 3:7:15, 5:6:9. ఈ రెండు మిశ్రమాలను సమాన పరిమాణంలో కలుపగా ఏర్పడు ఫలిత మిశ్రమం Cలో బంగారం, వెండి మరియు కాపర్ల నిష్పత్తి. మీ దగ్గర ఏ ఉంది, బి ఉంది, దీంట్లో గోల్డ్, సిల్వరు, కాపర్ ఏ రేషియోలు ఉందండి, 3:7:15 రేషియో ఉంది. సెకండ్ దాంట్లో 5:6:9 ఉంది. ఈ రెండింటిని సమాన నిష్పత్తిలో కలపాలంట. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి, ఇది 25 ఉందా, ఇది మీకు 25 పార్ట్స్ ఉంది. 370 ఇది 25 ఉంది, 9, 6, 15, 50 ఇది 20 ఉంది. సమాన నిష్పత్తిలో కలపాలంటే ఇవి సమానంగా లేవు కదా. 20కి 25కి ఎల్సిఎం ఎంత అండి, 100 కదా. అంటే దీనికి ఇంటూ 4, దీనికి ఇంటూ 5 చేస్తే 100 అవుతుందా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందో చెప్పండి. 3 4 12, 25. 25కి 12 యాడ్ చేస్తే ఎంత, 37. అంటే మీకు ఫస్ట్ పార్ట్ 37 రావాలి, 11, 6 ఇది కాదు. ఈ రెండు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ పార్ట్ చూడండి, 6 30, 7 4 28. సెకండ్ పార్ట్స్ ఎంత రావాలి, 58 రావాలి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ది నేను చేయను కూడా చేయను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 40. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 20% voters did not cast their vote. 1400 votes declared invalid and loser got 40% of the valid votes and lost by 1800 votes. Find the number of total votes in the list. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నికలలో 20% మంది ఓటర్లు ఓటు వేయలేదు. 1400 ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఓడిన వ్యక్తి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 40% ఓట్లు లభించాయి. అతను 1800 ఓట్లతో ఓడిపోయాడు. మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? చాలా నేను మొత్తం ఓటర్ల సంఖ్య 100x అనుకుంటున్నానండి. దీంట్లో 20% మంది మీకు ఓట్లు వేయలేదు కదండి. అయితే ఓట్లు వేసిన వాళ్ళు ఎంత, 80x. ఇది మీకు టోటల్ ఓట్స్, ఇది మీకు క్యాస్టెడ్ ఓట్స్. ఎంతమంది ఓట్స్ వేసినారండి, క్యాస్టెడ్ ఓట్స్. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎంత చెప్పండి. వ్యాలిడ్ ఓట్స్ దీంట్లో నుండి ఎంత తీసేసేయాలి, 1400 ఓట్లు చెల్లవని అన్నారు కదా. సో 80x మైనస్ 1400 అనేది వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు దీంట్లో విన్నరు, లూజర్ ఇద్దరు ఉంటారు కదా. లూజర్కి 40% ఓట్స్ వచ్చినాయంట. అయితే విన్నర్కి ఎంత రావాలి, 60% ఓట్స్ రావాలా. అంటే ఇప్పుడు దీంట్లో 20% వాల్యూ ఎంత, దీనికన్నా ఈయనకి 20% ఎక్కువ వచ్చిందా. ఈ ఓట్లలో 20% వచ్చింది. సో ఈయన 18 ఓట్ల తేడాతో గెలుస్తున్నాడు కదా. ఈయన ఓడిపోతున్నాడంటే ఈయన గెలుస్తున్నాడు కదా. ఎంత గెలుస్తున్నాడంటే 20% కదా. సో దీంట్లో 20% వాల్యూ ఎంత, దీంట్లో 20% వాల్యూ ఎంత, 1800 అన్నట్టే కదా. 20% వాల్యూ 1800 అంటే 100% వాల్యూ ఎంత అవ్వాలండి, 5 టైమ్స్ కాబట్టి 9000 అవ్వాలా. ఈ 9000 అనేది ఏంటండి, మీకు మొత్తం వ్యాలిడ్ ఓట్స్ కదా. మీకు వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 80x మైనస్ 1400 వాల్యూ. 18x మైనస్ 1400 వాల్యూ మీకు 9000. అప్పుడు 80x వాల్యూ ఎంత అవుతుంది, 10400 అంతేనా. ఇప్పుడు x ఈక్వల్ ఎంత అవుతుంది, 10400/80 అవుతుంది. మీకు టోటల్ ఓట్స్ కదా కనుక్కోవాల్సింది. టోటల్ ఓట్స్ అంటే ఎంత, 100x. సో ఇంటూ 100, ఒక 0 ఒక 0 క్యాన్సల్. 8 1 8, ఇక్కడ 2, 8 3 24, మళ్ళీ 3 మిగులుతుంది. సో 100x ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు, 13000 వచ్చింది. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్.
ఇది మీకు పార్ట్ 2 అండి. పార్ట్ 3లో మీకు మిగతా క్వశ్చన్స్ కవర్ అయితే ఓకే.